మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్న నెమలిగుండ్ల రంగనాయకస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించడానికి వెళ్ళిన మార్కాపురం ఇన్ఛార్జ్ కలెక్టర్ రాజాబాబు మరియు జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మరియు ప్రజాప్రతినిధులు, అధికారులు ఈరోజు నెమలిగుండ్ల రంగనాయక స్వామి వారి దేవస్థానం విజిట్ చేయడం. సో రాబోతున్న బ్రహ్మోత్సవాల దృష్ట్యా 2వ తారీఖు బ్రహ్మోత్సవాలని ఇక్కడ జరిపే ఉద్దేశంతో ఈరోజు ఈ సైట్ని ఇన్స్పెక్షన్ చేయడం, అదేవిధంగా దేవుడిని దర్శించుకోవడం కూడా జరిగింది. చాలా సంతోషం. ఇది చాలా ఫేమస్ టెంపుల్. సుమారు 50 నుంచి ఇప్పుడు వరకు కూడా 50,000 మంది వరకు ఆ 4 రోజులు జరిగేటువంటి ప్రోగ్రాంలో వస్తారని చెప్పేసి చెప్పారు. అయితే ఇటీవల కాలంలో మనం చూస్తున్నాము, భక్తులు ఎక్కువ మంది టెంపుల్స్కి రావడం కూడా జరుగుతుంది. సో వారిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ సుమారు 1,00,000 మంది వరకు కూడా ఆ 4 రోజుల్లో వస్తారని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఏర్పాట్లు చూడటం జరిగింది. సో ఇక్కడ ఇది రిజర్వ్ ఫారెస్ట్ అవడం వల్ల కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో డిఎఫ్ఓ గారిని కూడా వారితో కూడా మాట్లాడటం జరిగింది. సో ఇక్కడ మనం జరిగేటువంటి బ్రహ్మోత్సవాల్లో వచ్చేటువంటి సంఖ్యను దృష్టిలో పెట్టుకుని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ వారి రూల్స్ కూడా దృష్టిలో పెట్టుకుని మేము ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో భక్తులకి వచ్చినటువంటి వారికి ఎవరికి కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా మా అధికారులందరూ కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు మొట్టమొదటిసారిగా ఈరోజు నెమలిగుండ్ల రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలని అత్యంత వైభవోపేతంగా నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో, రెండవ వైపు టెంపుల్ టూరిజంని ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ కలెక్టర్ గారు ఇక్కడికి రావడం, సమీక్ష కూడా అధికారులందరితో పెట్టి పూర్తి స్థాయి సమన్వయంతో ఒకవైపు ఫారెస్ట్ అధికారులు, రెండవ వైపు పోలీసు వారు, దేవాదాయ శాఖ, అలాగే మాకున్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంటు, ఆరోగ్య హెల్త్ డిపార్ట్మెంట్ అన్నిటితో పూర్తి స్థాయిలో సమీక్ష చేయడం జరిగింది.